విశాఖ జిల్లా గాజువాక 72వ వార్డులో తిరుపతి లడ్డును అపవిత్రం చేశారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముక్కలు చేశారని అన్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులపై ఆయనకు ఎటువంటి ప్రేమ లేదని, అందుకే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారని తెలిపారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం రాకపోవడం బాధాకరమని అన్నారు. రాబోయే కాలంలో వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విజయ్ కుమార్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేశాడు. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నటువంటి విధంగా మన భారతదేశం ఉన్నటువంటి ఒక సంస్కృతి ఈరోజు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. ఈరోజు ఏదైనప్పటికీ కూడా తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. మరి అలాంటి పుణ్యక్షేత్రానికి భక్తులు ఎంతోమంది తరలి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో ఒక వైవి సుబ్బారెడ్డి అన్నటువంటి వాడు టీటీడీ చైర్మన్. నేను అడుగుతా ఉన్నాను, వాడికి ఏమన్నా తెలుసా? వైవి సుబ్బారెడ్డి అన్నటువంటి వాడికి ఏమీ తెలియదు. తిరుపతి ప్రసాదాన్ని ఎంత భక్తితో దాన్ని కొనుక్కొని ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా తీసుకుంటారో దాన్ని అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ఈ మూర్ఖుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అన్న కూడా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడి సచ్చిన శవంతో సమానం. అందుకే వాడిని శవాన్ని విధంగా ఊరేగించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు 72వ వార్డు ఈరోజు మా నాయకులు మాధవరావు గారు కానీ, మా బీసీసీఎల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ కానీ, ఏదైతే చేనేత సంబంధించినటువంటి నాయకుడు సత్య కానీ, అదేవిధంగా బీజేపీ, జనసేన అందరూ కలిపి ఎన్డీఏ కూటమిగా ఈరోజు ఈ దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనతో ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీడికి ఏంటంటే సాంప్రదాయాలు, భక్తి ఏమీ లేవు. వీడొక దుర్మార్గుడు, వీడొక మూర్ఖుడు. ఇలాంటి నా కొడుకుని ఈరోజు 11 సీట్లకే కైవసం చేశారు ప్రజలు. అయినా వీడికి సిగ్గురాల, అయినా బుద్ధిరాల. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఈరోజు టీటీడీలో ఒకటి ఉంది, రింగులు రాని, డైమండ్ రాని. అది మాట్లాడితే సుమారు 1,20,00,000 దర్శనాలు తీసుకెళ్ళింది బస్సుల్లో. అంటే ఒక 10 మందికి 1,00,000 రూపాయలు చొప్పున దర్శనాలు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. అటు ఉన్నాడు ఒకడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాడు కూడా దర్శనాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దొంగనా కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి తడిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తుల్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఈ వైసీపీ అన్నటువంటి పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడంటే, జగన్మోహన్ రెడ్డికి ఏ కులము, ఏ మతము, ఏమి అన్న అభిమానం ఏం లేదు. హిందూయిజం అయినా, క్రిస్టియనిజం అయినా, ముస్లిమిజం అయినా ఏదైనా సరే అతని పబ్బం గడుపుకోవటం కోసమే. బైబిల్లో ఏమనుందంటే కత్తి పట్టినాడు కత్తితోనే నశిస్తాడు అని ఉంది. అది కూడా తను పాటించట్లా. ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి తన బిజినెస్లు చేసుకుని మూటలు వెనకేసుకుని లండన్ లేదా ఇంకా వేరే దేశాల్లో తరలించుకుంటమే అతని ఉద్దేశం. ఇలాంటి సైకోకి 11 సీట్లు ఇచ్చి ఏపీ ప్రజలు ఒక మంచి పని చేశాడు. నెక్స్ట్ టైం 2029కి వైసీపీ అనే పార్టీ ఏపీలో ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి సైకో కూడా ఉండకూడదు. ఆ పార్టీలో మోస్ట్లీ సైకోలే ఉంటారు. అసలు ఆలోచన ఏముండదు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఆ పేపరు అంతే, ఆ బ్యాచ్ మొత్తం, వైసీపీ బ్యాచ్ మొత్తం అంతే. అబద్ధాలు పలకటమే వాళ్ళ నైజం. నిజాలు ఒక్కటి చెప్పరు. ఆ సాక్షి పేపరు, ఆ టీవీ మొత్తం అంతే. ఒక్కటి నిజం చెప్పడు. ఇంకోటి ఏంటంటే అది వద్దులేండి, మతాలు అనేది ఏ మతం అనేది అతనికి అభిమానం లేదు. క్రిస్టియానిటీ లేదు, హిందూయిజం లేదు, ఈ ముస్లిమిజం కానీ ఏమీ లేవు. అవన్నీ ఒట్టి మాటలు. అతను ఒకటే బిజినెస్ మ్యాన్. అతను బిజినెస్ మాత్రమే చేసుకుంటాడు. అతని వల్ల ఏపీకి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. బటన్లు నొక్కే అన్నాడు, ఎంత నొక్కాడు ఎవరికి తెలియదు. అవన్నీ ఒట్టి మాటలు. 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. వాడికి లెక్క చెప్పలేదు. అవన్నీ విదేశాలు తరలించుకుపోయారు అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు.
ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య అధికార ప్రతినిధి అని ఒక యాంకర్ వచ్చింది కదా, ఆ యాంకర్ కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బెటరు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి పెళ్లికి కూడా బిచ్చం పెట్టని ఫ్యామిలీ అంటుంది. మీరేం పెట్టారు? మీ వాళ్ళ తాత దగ్గర నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుండి ఎవరికి ఏం బిచ్చం పెట్టిన ఇది లేదు. మొన్న 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర మనోభావాలు ఎంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్పడానికి కూడా మాలో మాకే కంపరం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చిన్నాన్న గారైనా సుప్రభాత్ దర్శనానికి 500 రూపాయలు టికెట్ ఉన్నదాన్ని 2000 రూపాయలు చేసేద్దాం అని చెప్పి బహిరంగ చెప్పినప్పుడు, తిరుపతి దేవస్థానానికి ఆదాయం వచ్చినప్పుడు కూడా నెయ్యి నిమిత్తాన్ని 720 రూపాయలు దాన్ని 340 రూపాయలు చేసి ఏ విధంగా కొంటున్నావయ్యా? కొని మా హిందూ మనోభావాలయం కానీ విదేశాల్లో ఉన్న మనోభావాలయం కానీ బహిరంగ నువ్వు తీసినందుకు మేము అందరూ ఖండిస్తూ ఈరోజు 72వ వార్డులో శ్రీ అఖిల లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు, అలాగే మా అన్న పొచ్చ విజయ్ కుమార్ గారు ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు అందరం కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చామని చెప్పి మీ అందరికీ తెలియవరుస్తూ సెలవు తీసుకుంటాం.